కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల వేళ తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల, అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల, కాంగ్రెస్ వల్ల కాదా అంటూ 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తోన్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, 1969 నుంచి 71 తొలి దశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాల్లో అంటే 14కి 11 స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కాంగ్రెస్ కాదా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా. అండ్ లాస్ట్గా 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి సోనియా కారణం కాదా, అంటే తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని చెప్పి కేటీఆర్ చాలా అగ్రెసివ్గా ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో. సో తెలంగాణ ఇచ్చిన సోనియా, తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని తెలిసి కూడా తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ బలిదేవత అవుతుందా అంటే ఇప్పుడు తెలంగాణ ఎందుకు ఇచ్చిందనే చర్చలోకి వెళ్తే ఏ రాజకీయ పార్టీని రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇస్తారు. బట్ ఏదైనా ఫ్యాక్ట్ రిమైన్స్, ఇవన్నీ నిజం. ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్లో ప్రతి ఒక్కరు నిజం. కానీ ఒక్కసారి గూగుల్లో కొట్టండి కేసీఆర్ ఫ్యామిలీ ఫోటో విత్ సోనియా గాంధీ అని, మీ గూగుల్లో కొడుతూ వస్తుంది. గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి కేసీఆర్ మీట్ సోనియా విత్ ఫ్యామిలీ అని కొట్టండి వస్తుంది. సో ఎంతమందితో వెళ్ళాడో కేసీఆర్ సోనియాని కలవటానికి మీకు అర్థమవుతుంది. సో సింపుల్ ఎక్సర్సైజ్ అది. గూగుల్ మా ఉన్నాడు కదా మనకు చెప్పడానికి. సో గూగుల్ ఇమేజెస్లో కేసీఆర్ బహుశా వస్తుంది, నేను చూడలేదు కదా, 100% వస్తుంది. సో అన్ని పత్రికల్లో వచ్చిన ఫోటో మనకు గుర్తుంది కదా. ఇదంతా జరిగినాకనే కదా 1952లో ఆ సిటీ కాలేజీలో 6గురిని కాల్ చంపిన తర్వాత, 69 మా తొలి దశ ఉద్యమంలో 370 మంది చంపిన తర్వాత, 2004 తర్వాత 10 ఏళ్ళు తాత్సారం చేసిన తర్వాతే కదా కేసీఆర్ ఫ్యామిలీ వెళ్ళి సోనియాను కలిసి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది. అదే మీరు చెప్తుంటే ఇప్పుడే జస్ట్ ఆ ఇమేజ్ ఓపెన్ చేశాను సార్. కేసీఆర్ వాళ్ళ వైఫ్ హరీష్ రావు విత్ ఫ్యామిలీ, కవిత విత్ ఫ్యామిలీ అండ్ సంతోష్ కుమార్ విత్ ఫ్యామిలీ, మొత్తం గ్రూప్ ఫోటో సార్. మరి ఎట్లా ఎందుకు ఎలా కలిసారు వీళ్ళు సార్? సో మరి అంటే వాట్ డు వి టెల్ అబౌట్ దిస్? సో అందువల్ల మరి ఇవన్నీ జరిగినాక ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్లో 52, 69, 2004, 2014 వరకు ఇవన్నీ జరిగినా కలిసింది కదా సార్. మరి ఎట్లా కలిశారు? బలిదేవతకు ఎందుకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు? బలిదేవత కృతజ్ఞతలు చెప్పారు ఎవరు కదా, బలిదేవత సంగతులు తెలుస్తారు. సో బలిదేవతను కలిసి కృతజ్ఞతలు చెప్పిన మాట నిజం కాదా? తర్వాత కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు, వేరేటోళ్ళు పక్క పెడదాం. సో మేము విలీనం చేద్దామనుకున్నది నిజం, అయితే తాను పర్సనల్గా విలీనానికి వ్యతిరేకమని కూడా చెప్పాడు అనుకోండి. నేను విలీనం వ్యతిరేకము, కాంగ్రెస్లో విలీనం కనుక చేస్తే తాను రాజకీయాలకే దూరమై తాను హరీష్ రావుకి చెప్పానని కూడా అన్నాడు. సో అదేమైనా కానీ కేసీఆర్ విలీనం చేస్తానని సోనియా గాంధీ దగ్గర వెళ్తే సోనియా గాంధీ విలీనం తప్ప అన్ని విషయాలు మాట్లాడారని, మధ్యలో కేసీఆరే విలీనం ప్రస్తావన తీసుకొచ్చాడని, ఆ దిగ్విజయ్ సింగ్ సే బాత్ కరియే అన్నారని, దిగ్విజయ్ సింగ్ ఈ విలీన ప్రతిపాదనకు ఆసక్తి చూపలేదు. ఈ లోపల తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక్కడ మేమే గెలుస్తాం, అసలు మాకు అవసరమే లేదు అన్నారని, ఇవన్నీ కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి 52లో 6గురిని చంపి, 69లో 370 మంది చంపి, 2004, 2014లో అంతమంది ప్రాణాలకు పోవడానికి కారణమైన పార్టీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనం చేస్తానని లేదు? వెళ్ళకూడదు కదా. బలిదేవత ముందు బలెందుకు చేస్తామన్నారు బీఆర్ఎస్ను? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల రాజకీయంగా మనకు కన్వీనియంట్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద హిస్టరీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ చాలా కాలము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఉన్నమాట నిజం. అది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ, దాంట్లో కాదని ఎవరనగలరు? సో మీకు తెలంగాణ ప్రజా సమితి గెలిచింది నిజం, కాంగ్రెస్ దాన్ని మింగేసింది నిజం. ఇంకా కేటీఆర్ చెప్పంది కూడా ఉన్నది. టీఆర్ఎస్ను కూడా చీల్చి అందులో చాలామంది ఎమ్మెల్యేలు తన వైపు తిప్పుకున్నది నిజం. రాజశేఖర రెడ్డి కనుక మరణించి ఉండకపోతే ఇవాళ టీఆర్ఎస్ అగ్రనేతలుగా కనబడుతున్న చాలామంది ఎప్పుడో కాంగ్రెస్లో చేరేవాళ్ళు. హనుమాన్ నా పేర్లతో సహా తెలుసు ఎవరెవరు రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు,
రాజశేఖర్తో బేరసారాలు జరిపారు. నాకే కాదు, రాజకీయాల్లో చాలామంది తెలిసింది, సీనియర్ జర్నలిస్టులు అందరికీ తెలుసు. సో ఈ లోపల రాజశేఖర రెడ్డి మరణించడంతో రాజకీయం మారిపోయింది. రాజశేఖర రెడ్డి కనుక బతికే ఉంటే అసలు టీఆర్ఎస్లో ఎంతమంది మిగిలే వాళ్ళనేది అనుమానాస్పదమే. సో ఇవన్నీ జరిగిన మాట నిజం. కానీ అదే సమయంలో సోనియా గాంధీ నిర్ణయం ద్వారా తెలంగాణ వచ్చింది కూడా నిజం. ఇందిరాగాంధీ కూడా తీసుకోని నిర్ణయాన్ని సోనియా గాంధీ తీసుకున్నారని నిజం. సోనియా గాంధీ నేను మాట ఇచ్చాను, ఆ మాట కట్టుబడి ఉంటాను అనే ఒక బలమైన పొలిటికల్ డిసిషన్, తెలంగాణ ఇవ్వడం అనే పొలిటికల్ డిసిషన్ సోనియా గాంధీ నిర్ణయం లేకుండా జరగలేదు. ఇది రాష్ట్ర శాసనసభలో ఆన్ రికార్డ్ కేసీఆర్ సోనియాకు కృతజ్ఞతలు చెప్పాడు. మీరు ఆ పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, కేటీఆర్ చేసిన ట్వీట్ను అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలే? ఇవాళ కేటీఆర్ ఏ ట్వీట్ అయితే చేశాడో దీన్నే అసెంబ్లీలో తీర్మానంగా ప్రవేశపెట్టి తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అనే తీర్మానం కేటీ రామారావు మూవ్ చేసి హరీష్ రావు సెకండ్ చేస్తే అయిపోయింది కదా. అప్పుడు ఏం చేశారు? అసెంబ్లీలో ఆన్ రికార్డ్ కేసీఆర్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాడా లేదా? మరి ఇదే తీర్మానం అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు మీరు అధికారంలో ఉన్న సమయంలో? ఇదే ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ట్వీట్ ఉంది కదా. ఈ పవర్ఫుల్ ట్వీట్ను అసెంబ్లీలో తీర్మాన రూపంలో పెట్టుంటే చరిత్రలో యూ హ్యావ్ అ స్టాండర్డ్ ఒపీనియన్. ఎస్, అప్పుడు ఇప్పుడు ఒకే ఒపీనియన్తో ఉన్నారని అంటే సందర్భోచితంగా సోనియాకు ధన్యవాదాలు చెప్తారు. సందర్భోచితంగా సోనియా కుటుంబ సమేతంగా సోనియాని వెళ్ళి కలుస్తారు, కృతజ్ఞతలు చెప్తారు. అసెంబ్లీలో సోనియాకు ధన్యవాదాలు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ సోనియా బలిదేవత అంటే దిస్ ప్యూర్లీ పొలిటికల్. అంటే పాలిటిక్స్ను బట్టి మీ ఒపీనియన్ మారుతుంది తప్ప స్టాండర్డ్ ఒపీనియన్ కాదు అని అర్థమైపోతుంది కదా.